మీ స్వగ్రామం ఎక్కడ సార్? నా స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం. నాది కొల్లాపూర్ పక్కన 1 కిలోమీటర్ చుక్కాయపల్లి అని. చుక్కాయపల్లి. నా పేరు దేవని సతీష్ మాదిగ. నాది నల్లమల్ల ప్రాంతానికి ఆనుకొని ఉన్న ప్రాంతం. మీ తండ్రి గారి పేరు? కిష్టయ్య. తల్లి గారి పేరు? శేషమ్మ. ఏం చేసేవారు వారు? వాళ్ళు వ్యవసాయం చేసేవారు. ఎన్ని ఎకరాల భూమి ఉండేది? మాకు 5 ఎకరాల భూమి ఉంటుంది అంతే. ఓకే. ఆ భూమి ఉన్నప్పుడు భూమి చేసుకునేది, లేని సమయంలో మా మదర్ కూలి పని చేసేది. మా నాన్న ఏదో చిన్న పని, ఆ రోడ్డు పనులు అవి పనులు చేయించేవాడు. నేను ఎంతమంది సంతానం వారికి మీరు? మేము 3 అన్నదమ్ములం, 2 చెల్లెళ్ళం. నేను ఇంటికి పెద్దోడిని. నేను చదువుతున్న సమయంలోనే మా ప్రాంతంలో ఉన్న పరిస్థితులను, అణచివేతలను. ఎక్కడ చదువుకున్నారు మీరు? ఎంతవరకు చదువుకున్నారు? నేను కొల్లాపూర్లోనే చదివాను. ఎస్ఎస్సి వరకు, ఇంటర్మీడియట్ వరకు అక్కడనే చదివాను. ఆ తర్వాత డిగ్రీ వనపర్తిలో చదివాను. నేను పూర్తి చేశారు డిగ్రీ? నా డిగ్రీ మధ్యలోనే వదిలేశాను. నేను డిగ్రీని మధ్యలోనే వదిలేసి ఉద్యమాల్లో ఉన్నోళ్ళం కనుక ఆ రోజు ఆ పీపుల్స్ వారు ప్రభావమే కానీ, లేకపోతే ఈ ఉద్యమాలే కానీ, వీటన్నిటి కూడా చదువును నాకు ముందుకు సాగనిచ్చినటువంటి పరిస్థితి లేదు. విద్యార్థి దశ ఉంటే ఉద్యమాల వైపు మీకు ఆకర్షితులైరా? పీపుల్స్ వారు ఉద్యమాల వైపు? మీరు డిగ్రీలో 6వ తరగతి నుంచే, నేను 6వ తరగతి చదువుతున్నప్పుడే చిన్న పిల్లని నేను. అప్పుడు పోస్టర్లు అంటించే కానీ షురువు అయితే తుపాకులు పట్టుకుని అడవులలో తిరిగేదాకా పోయాను. అది కొనసాగుతున్న సమయంలోనే కొన్ని కేసులు కావడం నా మీద, ఆ కేసులలో అరెస్టు కావడం, ఆ అరెస్ట్ అయి నడిపిస్తున్న సమయంలోనే దండోర ఉద్యమంలో కొనసాగుకుంటూ పోవడం, ఈ రకంగా కేసులు అన్నీ పోయినాయి. ఈరోజు రాజ్యాంగ పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో నేను అనుకున్న లక్ష్యాలను ఛేదించుకుంటూ ముందుకు సాగుకుంటూ పోతున్నాను. మీరు పీపుల్స్ వార్ ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు కదా? కొంతమంది బందూకులు పట్టి కొన్ని అడవుల్లో కూడా సంచరించినట్టున్నారు మీరు. అది మేము చిన్నతనంలో జరిగింది. మా ప్రాంతంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి దాంట్లో మా గ్రామం, మా ప్రాంతంలో బాగా నల్లమల్ల ప్రాంతం దగ్గర అదే రకంగా అణచివేత, పెత్తందారితనం బాగున్న ప్రాంతం కనుక అటువైపు ప్రయాణం చేశాము. ఎన్ని రోజులు ఉన్నారు మీరు అడవుల్లో? దాదాపుగా సానుభూతి పరునుగా మొదలు పెట్టుకుంటే, చదువుకున్న విద్యార్థి కాంతి మొదలు పెట్టుకుంటే నా డిగ్రీ 86, ఎస్ఎస్సి 86లో అయిపోయింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మళ్ళీ, ఆ తర్వాత మళ్ళీ డిగ్రీ, అంటే దాదాపు 93 దాకా వస్తూ పోతూ సుందర కార్యక్రమాలు చేసుకుంటూ, ఫారెస్ట్లో తిరుగుతూ మళ్ళీ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రకంగా ముందుకు సాగాను. ఈ రకంగా పూర్తి స్థాయిలో అడవుల్లో లేరు? అంటే పూర్తి స్థాయి నిర్బంధంలో లేను నేను. పూర్తి స్థాయి అడవుల్లో లేరు? పూర్తి స్థాయి బందూకులు పట్టుకొని అడవుల్లోనే సంచరిస్తూ లేరు? వస్తూ పోతూ కార్యక్రమాలు నడుపుకుంటే వేటోళ్ళం మేము. రాడికల్ ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటూ అదే రకంగా రాడికల్ ఉద్యమాల్లో పనిచేసి అదే సమయంలో మాకు కొన్ని రోజులు ఉంటుంది, అంటే క్యాంపెయిన్స్ ఉంటాయి. మాకు అన్నీ ఉంటాయి, అన్ని రకాలుగా ఓపెన్గా చెప్పొద్దు కానీ అన్ని రకాల కార్యక్రమాలు ఉంటాయి సార్. కాకపోతే పర్మనెంట్గా లోపలికి వెళ్ళలేను నేను. పర్మనెంట్ వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. అది అంటే అప్పటివరకు దండోర ఉద్యమం వచ్చింది, అక్కడ సాధించవలసిన అంశాలను అన్నింటినీ కూడా నేను దండోర ఉద్యమం ద్వారా. ఎందుకు నక్సలైట్ ఉద్యమాల నుంచి ఎందుకు మీరు బయటకు వచ్చేసారు? కులబుద్ధి వాస్తవానికి నక్సలైట్ ఉద్యమం అనేది సమసమాజ నిర్మాణ ఉద్యమం. అది అంటే నా వ్యవస్థ అంతా ఈ రకంగానే ఉంటుంది కానీ అందరూ కూడా సమానంగా జీవించాలని ఒక సమసమాజ నిర్మాణ లక్ష్యంతోనే ఉంటుంది ఆ ఉద్యమం. సోషలిజం దాటి అన్ని దాటిపోయి సమసమాజ నిర్మాణం అంటే అందరూ కూడా సమానంగా ఎత్తు తగ్గులు లేకుండా జీవించాలనే ఒక దృఢమైన సంకల్పంతో సాగే ఉద్యమం అది. దాంట్లో కులాలు ఉండవు, ఏముండవు. కానీ సామాజిక ఉద్యమాలను ఒకసారి నెమరేసుకున్నప్పుడు మా వెనకబాటుతనం అదే రకంగా ఉంది. మా వెనకబాటుతనానికి అంటరాంతనం అనేది ప్రధానమైన కారణమైందనే విషయాన్ని మేము పీపుల్స్ వార్లో ఉన్నప్పుడు గుర్తించలేదు. కానీ పీపుల్స్ వార్ల నుంచి పీపుల్స్ వార్లో పనిచేస్తూ ఉన్న సమయంలో వీటిని గుర్తించి వీటిని విముక్తి సాధన కోసం మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అంటే ఒక సమసమాజ నిర్మాణ ఉద్యమాల వైపు నుంచి మళ్ళీ సామాజిక న్యాయ ఉద్యమాల వైపు రావడం జరిగింది.